ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని షాకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. సో, మీరు వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం. కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది. సో, మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అవుతారు? కోడీ రోడ్సా? లేదంటే సోలో సికోవానా? సో, మనకి బెట్టింగ్ ఓడ్స్ అయితే కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ప్రెజెంట్ ఇప్పటి వరకు గూడా బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే మన జిల్లా ఫటు ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ ఓడిపోతారని చెప్తున్నారు. సోలో సికోవా ఈ మ్యాచ్‌లో విన్ అవుతారంట. అండ్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అవుతారంట. సో, జిల్లా ఫటు ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది సోలో సికోవా అని చెప్తున్నారు. సో, మరి మీరేమంటారు? అంటే జిల్లా ఫటు మన రోమన్ రీన్స్ టీమ్‌లో యాడ్ అవుతారని రూమర్స్ ఉండే. సో, చాలామంది అదే అనుకుంటున్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మన జిల్లా ఫటు సోలో సికోవా తరపున మాట్లాడుతున్నారు. అసలు నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. జిల్లా ఫటు సోలో సికోవా ఈ మ్యాచ్‌లో విన్ అవుతారని చెప్పడం అంటే సో, మనమంతా జిల్లా ఫటు రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేస్తారని అనుకున్నాం. కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడు జిల్లా ఫటు రోమన్ రీన్స్ సైడ్ రారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతే కాకుండా జిల్లా ఫటు ఇంకొకటి కూడా చెప్పినారు. అంటే రోమన్ రీన్స్ రిటర్న్ గురించి మాట్లాడినారు. సో, ఇప్పుడు నేను బ్లడ్ లైన్‌లో యాడ్ అవుతారనేది నాకు తెలియదు. సో, అది నిజంగా నాకు తెలియదు. కాకపోతే రోమన్ రీన్స్ రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీ క్రేజీ ఉంటది. సో, నిజంగా చాలా బావుంటదని జిల్లా ఫటుయే చెప్తున్నారు మళ్ళీ. సో, ఇప్పుడు జిల్లా ఫటు సోలో సికోవాకి అంటే తన తరపునే మాట్లాడుతున్నారు. సోలో సికోవా ఈ మ్యాచ్‌లో విన్ అవుతారు. అండ్ రోమన్ రీన్స్ రిటర్న్ గురించి కూడా మంచిగానే మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు జిల్లా ఫటు చాలా కన్‌ఫ్యూజన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు జిల్లా ఫటు రోమన్ రీన్స్ సైడ్ వస్తారా? లేదంటే మన సోలో సికోవా సైడ్ వస్తారా? అనేది క్వెషన్ అన్నమాట. సో, మనకి ఇంతకుముందు చూసుకుంటే రోమన్ రీన్స్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సోలో సికోవా గురించి కూడా ఒక మంచిగానే మాట్లాడినారు. చెప్పలేం ఏదైనా జరగొచ్చు. జిల్లా రోమన్ రీన్స్ సైడ్ ఉన్నా ఉండొచ్చు. లేదంటే సోలో సైడ్ ఉన్నా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ షాకింగ్ అప్డేట్ ఏంది అంటే మన జిల్లా ఫటు ప్రెజెంట్ సమ్మర్ స్లామ్ జరిగే సిటీలో ఉన్నారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. జిల్లా ఫటు సమ్మర్ స్లామ్ జరిగే సిటీ నేమ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినారు. సో, ఇప్పుడు దీని అర్థం ఏంది? జిల్లా ఫటు సమ్మర్ స్లామ్‌లో ఏమైనా వస్తారా? సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వస్తారని గ్యారంటీగానైతే చెప్పలేం. లేదంటే రారని కూడా చెప్పలేం. అండ్ ఇంతకుముందు రోమన్ రీన్స్ రిటర్న్ చేసినప్పుడు మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేసినారు. బ్రే వైట్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్‌లో మన బ్రే వైట్ బ్రాన్ స్ట్రోమన్‌ని ఓడిపించిన తర్వాత రోమన్ రీన్స్ రిటర్న్ చేసి మన బ్రే వైట్ పైన అండ్ బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేయడం అయితే జరిగింది. సో, మరి ఈసారి కూడా ఆ విధంగానే జరుగుతదా? కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్‌లో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారా? లేదంటే మ్యాచ్ కాకముందే రిటర్న్ చేస్తారా? సో, దాని ప్రకారం చూసుకుంటే మేబీ మ్యాచ్ అయిపోయిన తర్వాతనే రిటర్న్ చేయొచ్చు. మ్యాచ్ అయిపోయిన తర్వాత సోలో సికోవా పైన అటాక్ చేయొచ్చు. సో, ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏందంటే సో, మన సోలో సికోవా చాలా వార్నింగ్ అయితే ఇచ్చేసినారు రోమన్ రీన్స్‌కి. సో, నువ్వు ఛాంపియన్‌షిప్‌నే లాస్ అయినావు. అండ్ ఇప్పుడు నేను న్యూ ట్రైబల్ చీఫ్‌ని అని చెప్పినారు సోలో సికోవా. సో, ఒక న్యూ ట్రైబల్ చీఫ్ అంటే ఒక ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే కంపల్సరీ తను ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాల్సిందే. కంపల్సరీగా విన్ అవ్వాల్సిందే. అండ్ ఇప్పుడు ఈ న్యూ బ్లడ్ లైన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సోలో సికోవా ఓడిపోతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో, ఆ టీమ్ అంతా పెద్ద పవర్‌ఫుల్‌గా ఏం కనిపించదు. సో, అలా చూసుకుంటే ఈ మ్యాచ్‌లో సోలో సికోవా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఒక్కవేళ రోమన్ రీన్స్ మ్యాచ్ అవ్వకముందు రిటర్న్ చేస్తే సోలో సికోవా పైన అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, ఆ విధంగా సోలో సికోవా ఈ మ్యాచ్‌లో ఓడిపోవచ్చు. లేదంటే రోమన్ రీన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వస్తే కంపల్సరీగా సోలో సికోవా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి. విన్ అవ్వకపోతే ఆ సోలో సికోవా అంటే ట్రైబల్ చీఫ్ అన్న పదానికి అర్థమే ఉండదు. సో, తను పవర్‌ఫుల్‌గా అయితే కనిపించలేడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సోలో ఓడిపోతే. ఖచ్చితంగా సోలోకి బ్లడ్ లైన్ హెల్ప్ చేస్తది. జాకబ్ ఉంటారు, టామా టొంగా ఉంటారు, కంపల్సరీ ఉంటారు. వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. కాకపోతే కోడీకి ఎవరు హెల్ప్ చేస్తారనేది క్వెషన్. సో, రెండీ అర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ రావట్లేదు. సో, మరి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వస్తారని చూడాలి. స్మాక్ డౌన్‌లో వస్తే కంపల్సరీగా సమ్మర్ స్లామ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయినా సరే అక్కడ ముగ్గురు ఉంటారు. బ్లడ్ లైన్‌లో నలుగురు ఉంటారు. అప్పర్ హ్యాండ్ బ్లడ్ లైన్‌దే ఉంటది. సో, అలా అయినా సోలోకి చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతది. సోలో విన్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో, మరి మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? సో, మరి జిల్లా చెప్పినట్టు సోలో సికోవా ఈ మ్యాచ్‌లో విన్ అవుతారా? లేదంటే రోమన్ రీన్స్ రిటర్న్ చేసి సోలో సికోవా పైన అటాక్ చేస్తారని అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ సమ్మర్ స్లామ్ మనకి సండే రోజు మార్నింగ్ వస్తది. సో, చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. సో, మరి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ అయితే ఉండండి. నేను అప్డేట్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మనకి సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరగబోతుంది.
సో ఈ మ్యాచ్తో మన సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య రైవల్రీ ఎండ్ అవుతుందంట. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవుతుందంట ఈ మ్యాచ్తోనే. సో మనమేమో 3 మ్యాచెస్ జరిగే ఛాన్స్ ఉందన్నట్టుగా అనుకుంటున్నాం. సో 3 మ్యాచెస్ కన్ఫర్మ్గా జరుగుతాయని అనుకుంటున్నాం. కాకపోతే ఈ మ్యాచ్తోనే మన సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఫ్యూడ్ అనేది ఎండ్ అవుతుందంట సీఎం పంక్ అయితే అంటున్నారు. సో మరి మీరేమంటారు? సీఎం పంక్ చెప్పినట్టు నిజంగానే ఈ మ్యాచ్తోనే వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవుతుందా, లేదంటే ఇంకా 3 మ్యాచెస్ల దాకా కంటిన్యూ అవుతుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నాకైతే వీళ్ళ మధ్య ఫ్యూడ్ సమ్మర్ స్లామ్తో ఎండ్ అవ్వదనే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సర్వైవర్ సిరీస్ గురించి. సో మన ట్రిపుల్ హెచ్ సర్వైవర్ సిరీస్ డేట్ని అయితే అనౌన్స్ చేసినారు ఈరోజు మార్నింగ్. సో మనకి ఈ సంవత్సరం సర్వైవర్ సిరీస్ కెనడాలో జరగబోతుంది. సో మనకి November 30న సర్వైవర్ సిరీస్ చూడడానికి దొరుకుతుంది. అండ్ మనకి సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్గా జరిగే ఛాన్స్ అయితే ఉంది ఈసారి కూడా. సో మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. చాలా రోజుల నుండి అయితే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కన్ఫర్మ్గా మళ్ళీ బ్లడ్ లైన్లో సివిల్ వార్ జరుగుతుంది. వార్ గేమ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య. టీమ్ రోమన్ రైన్స్ వర్సెస్ టీమ్ సోలో సికోవా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గురించి. సో మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఈ సంవత్సరం రసల్ మేనియా 40లో రావాల్సి ఉండే, కాకపోతే డీల్ అనేది సెట్ కాలేదు. అందుకనే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఈ సంవత్సరం రసల్ మేనియా 40లో రాలేదు. సో ఆ ప్లేస్లో మన డెడ్ మ్యాన్ అండర్టేకర్ అయితే వచ్చినారు. సో నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వస్తారన్నట్టుగా ఒక టీజ్ అయితే ఇచ్చినారు. సో అంతా మంచుకుంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రిటర్న్ చేయొచ్చు అన్నమాట. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.